ఇది శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామం 1917. బ్రిటిష్ సైన్యం ప్రపంచ యుద్ధంలో ఇతర దేశాలతో పోరాడుతున్న సమయం. ఎటువైపు చూసినా బాంబుల మోత, తుపాకుల చప్పుళ్ళు. మరోవైపు స్వాతంత్ర్య ఉద్యమం ఉప్పెనలా పుట్టుకొస్తూ బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తున్న కాలం. స్వాతంత్ర్యం కోసం ప్రజలు రక్తం చిందిస్తున్న రోజులవి. ఒక సాయంత్రం బారువ గ్రామంలో లైట్ హౌస్ కీపర్ తన ఇంట్లో లాంతరు శుభ్రం చేస్తూ ఉండగా తన కుమార్తె ఆసక్తిగా అడిగింది, నానా, నీవు ప్రతిరోజు దీన్ని ఎందుకు వెలిగిస్తావు? అతను నవ్వుతూ చెప్పాడు, నౌకలకు దారి చూపేందుకే కన్నా చీకటిలో కూడా కాంతి ఉండాలి కదా. అలా ఇద్దరూ కలిసి లైట్ హౌస్ టవర్ ఎక్కి లాంతరు వెలిగించారు. ఆ కాంతి వెలుగులో లైట్ హౌస్ మెరుస్తోంది. ఆ తీరం ప్రాంతం నిశ్శబ్దంలో మునిగిన వేళ ఒక సమరయోధుల గుంపు శ్రమతో కూడిన అడుగులతో ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ ప్రాంతం సరిపోతుంది, కొంతసేపు వేచి ఉండాలి, సరైన సమయం చూసి పని ముగిద్దాం అని చెప్పారు. ఇంతలో కీపర్ లాంతరంలో నూనె పోసి తిరిగి వస్తూ వారిని ఎదుర్కొన్నాడు. ఎవరిక్కడ? ఇది బ్రిటిష్ పరిధి ప్రాంతం అన్నాడు. మాకు తెలుసన్నా, కానీ నువ్వు భారతీయుడివే కదా, బ్రిటిష్ వాళ్ళ కోసం ఎందుకు పనిచేస్తావు? అవును, కానీ నాకు వేరే పని రాదు, అందుకే చేస్తున్నా. కానీ నీకు నిజంగా మన భారతదేశంపై ప్రేమ ఉంటే మాకు నీ సహాయం కావాలి. కీపర్ ఒక్క క్షణమాగి భావోద్వేగంతో, చెప్పండి, నేనేం చేయాలి అన్నాడు. రేపు బారువ తీరానికి చేరుకోనున్న చిల్కా నౌకలో బ్రిటిష్ సైన్యం స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేయడానికి అవసరమైన యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నారని సమాచారం వచ్చింది. అందుకే ఆ నౌకను నాశనం చేయాలి, ఎలా అయినా దేశాన్ని కాపాడాలి. ఒక క్షణం, నాకు ఆ నౌకలో ఫ్యూయల్ ఛాంబర్లో పనిచేసే వ్యక్తి తెలుసు. అతను ప్రతిసారి నన్ను కలిసినప్పుడు సిగరెట్ అడుగుతాడు. అయితే ఇదే ఒక మంచి అవకాశం. మేము పేలుడు నింపిన సిగరెట్ ఇస్తాము, దాన్ని అతనికి నీ రూపంలో అయినా అందించండి. సరే, నేను ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తాను. తరువాతి రోజు నౌక తీరం చేరింది. కీపర్ తనలో తాను, నువ్వు చేయగలవు, ధైర్యంగా ముందుకెళ్ళు అని అనుకుంటూ ఆ వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి, హే యంగ్ మ్యాన్, ఎక్కడ నా సరుకు? సార్, ఇది ఫారెన్ సిగరెట్, దీన్ని మీరు నౌకలోనే కాల్చాలి, లేకపోతే మీరు ఇక్కడే మత్తులోకి వెళ్ళిపోతారు. ఓ షూర్ అన్నాడు. దాన్ని జేబులో వేసుకున్నాడు. ఇక వారు తమ తమ పనులకు వెళ్ళిపోయారు. ఆ సమరయోధులు కూడా నౌకలోకి ప్రవేశించి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నౌకలో ఎప్పటిలాగే తన పని ముగించుకుని ఆ వ్యక్తి ఫ్యూయల్ ఛాంబర్ లో సిగరెట్ వెలిగించాడు. కొంతసేపటికి అందులో నుంచి నిప్పులు రావడంతో అతడు ఆశ్చర్యపోతూ దాన్ని కింద పడేశాడు. అంతలో అక్కడున్న ఫ్యూయల్ తో మంటలు మొదలయ్యాయి. అతను కంగారుగా పారిపోయి అందరినీ పిలిచాడు. ఇంతలో మంటలు ఎక్కువయ్యాయి. బ్రిటిష్ సైనికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇదే సరైన సమయం అని సమరయోధులు బ్రిటిష్ యుద్ధ సామాగ్రికి నిప్పు పెట్టారు. ఒక పెద్ద పేలుడు సంభవించింది. అందరూ ఒక్కసారిగా ప్రాణాలు రక్షించుకునే పనిలో పడ్డారు. ఇంతలో తీరం వద్ద ఉన్న మత్స్యకారులు ఆ నౌకలో మంటలు కనిపెట్టి తమ పడవలతో ప్రయాణికులను కాపాడడం ప్రారంభించారు. అలా 1500 మందిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమరయోధులు పడవలో ఉన్న కొంతమంది బ్రిటిష్ సైనికులను మట్టు పెట్టారు. సుమారు 80 మంది వరకు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు రాజుకు సమాచారం అందించారు. రాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఈ సంఘటన అగ్ని ప్రమాదంగా మిగలాలి, లేకపోతే ప్రజలు తిరగబడతారు, దాన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించండి, అధికారిక గెజిట్ వద్దు, అన్ని అధికారిక సమాచారం నాశనం చేయండి అని ఆదేశించారు. అలా ఈ స్వాతంత్ర సైనికుల విజయాన్ని నీటిలో పాతిపెట్టారు. తమ తమ ఉద్యోగాల కోసం ఎవ్వరూ నిజాన్ని బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. ఒక స్వాతంత్ర్య విజయ గాథను అంతం చేస్తూ బ్రిటిష్ సైన్యం తమ రాజకీయ తెలివితో దీనికి ముగింపు పలికింది. కానీ స్వాతంత్ర్య సంగ్రామం మరింత బలంగా ముందుకు కదిలింది. కొన్ని ఏళ్లలో వేల మంది స్వాతంత్ర్య యోధుల కృషితో బ్రిటిష్ సైన్యం నుండి విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న మన భారతదేశం స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ ఆ నౌక ప్రమాదంతో బారువా ప్రజల జీవితాలు చీకటిలో పడిపోయాయి. ఉపాధి కోల్పోయిన వారు వలసలపై ఆధారపడ్డారు. నౌకాశ్రయం క్రమంగా పరదీప్ మరియు విశాఖపట్నానికి తరలించబడింది. ఇది ఒక చరిత్ర, చీకటి అలల మధ్య తాగిన చీకటి కోణం. జై హింద్.